మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెయిట్ గెయిన్. ఆర్మ్స్లో, చెస్ట్ రీజన్లో, స్టమక్ రీజన్లో, లెగ్స్లో కూడా ఉంటుంది. సో ఈరోజు మనము హ్యాండ్స్కి ఎలా వెయిట్ లాస్ చేయగలమో చూద్దాం. బేసిక్ వార్మప్తో ఎప్పుడైనా కూడా స్టార్ట్ చేయాలి. డైరెక్ట్గా ఏది కూడా ఆసనాలు డైరెక్ట్గా స్టార్ట్ చేయొద్దు. సూక్ష్మ వ్యాయామం చేయాలి. బ్రీత్ చేస్తూ ఓపెన్ క్లోజ్ ఫింగర్స్. మెల్లిగా చేతులు పైకి తీసుకెళ్ళి రిస్ట్ రొటేషన్, క్లాక్ అండ్ యాంటీ క్లాక్, హ్యాండ్స్ డౌన్. మళ్ళీ ఆర్మ్స్ అప్, హీల్స్ అప్, తాడాసన. ఎక్సేల్ డౌన్. ప్రతిదీ శ్వాసతో చేస్తేనే ఎఫెక్ట్ ఎక్కువ రోజులు ఉంటుంది. ఒక 2-3 టైమ్స్. టైంని బట్టి రెపిటేషన్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చేతులు రెండు. ఇన్హేల్ ఓపెన్, ఎక్సేల్ క్లోజ్, ఇన్హేల్ ఓపెన్, ఎక్సేల్ క్లోజ్. ఇలా చేసినప్పుడు స్ట్రెంగ్త్ బిల్డ్ అయ్యింది అని అనుకున్నప్పుడు మనము వెయిట్స్ వాడచ్చు. 1 kg వెయిట్ కానీ 2 kg వెయిట్ కానీ వాడచ్చు. చేతులు వెయిట్స్తో ఇలా స్ట్రెచ్ చేసి ఇన్హేల్ ఓపెన్ యువర్ ఆర్మ్స్, ఎక్సేల్ క్లోజ్. మెల్లిమెల్లిగా ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, హ్యాండ్స్ డౌన్. ఇలా డంబుల్స్ లేకపోతే వాటర్ బాటిల్స్ కూడా వాడచ్చు. 1 లీటర్ వాటర్ బాటిల్స్ వాడుకోవచ్చు. ఇప్పుడు త్రికోణాసన. ఆర్మ్ షోల్డర్ లెవెల్. ఇన్హేల్, శ్వాస వదులుతూ మెల్లిగా సెంటర్లోకి వచ్చి ఇంకోవైపు. ఎక్సేల్, శ్వాస తీసుకుంటూ పైకి. ఇన్హేల్, ఎక్సేల్ టు ది అదర్ సైడ్. ఇన్హేల్, పైకి, ఎక్సేల్ డౌన్. తల తిప్పి చూసినప్పుడు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే కిందకి చూడాలి. ఇన్హేల్, పైకి, ఎక్సేల్ ఇంకోవైపు. తల తిప్పి చూసే అక్కర్లేదు, కిందకి చూడొచ్చు. ఇన్హేల్, పైకి, ఎక్సేల్ డౌన్. ఇదే సేమ్ వెయిట్స్తో ఎలా చేయాలో చూపిస్తా. వెయిట్స్ ఇలా పట్టుకొని ఇన్హేల్ ఆర్మ్ షోల్డర్ లెవెల్, ఎక్సేల్ వెయిట్ కింద పెట్టుకోవచ్చు. ఒక హ్యాండ్తో ఆర్మ్ ఫ్యాట్ తగ్గడానికి ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ప్రతిదీ బ్రెత్తోనే. ఇన్హేల్, ఎక్సేల్. అలా మెల్లిమెల్లిగా రెపిటేషన్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, పైకి, ఎక్సేల్ కిందకి. ఇన్హేల్, పైకి, ఎక్సేల్ కిందకి. అలా చేసుకోవచ్చు. థై ఫ్యాట్ తగ్గడానికి వీరభద్రాసన. లాంగ్ స్టాన్స్ ఆర్ కంఫర్టబుల్ స్టాన్స్. మీకు ఎంత స్టాన్స్ కావాలో అది మీరు చెక్ చేసుకొని ఇన్హేల్ చేస్తూ ఆర్మ్స్ అప్, బెండ్ ద నీ, ఎక్సేల్ డౌన్. మెల్లిగా ఇన్హేల్, పైకి, ఎక్సేల్, చేతులు కిందకి. ఇప్పుడు ఇదే సేమ్ వెయిట్స్తో చేయొచ్చు. ఇన్హేల్, చేతులు పైకి, నీస్ బెండ్, ఎక్సేల్ డౌన్. 2. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి, నీ ఇస్ బెండ్, ఎక్సేల్, హ్యాండ్స్ డౌన్, స్ట్రైటన్ ద నీ. ఏది చేసినా రెండు వైపులా చేయాలి. ఫస్ట్ వితౌట్ ద వెయిట్స్ టు బిల్డ్ స్ట్రెంగ్త్. ఫస్ట్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకున్న తర్వాతే వెయిట్స్ వాడాలి. చేతులు ఫ్యాట్, ట్రైసెప్స్, బైసెప్స్ ఫ్యాట్ తగ్గడానికి ఇన్హేల్ ఆర్మ్స్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. సేమ్ థింగ్ విత్ ద వెయిట్స్. ఇన్హేల్ ఆర్మ్స్ అప్, బెండ్ ద నీ, exhale down. Inhale up, exhale down. ఇలా మెల్లిమెల్లిగా వెయిట్స్తో
అలా చేసుకోవాలి. ఇంకా చాలా చాలా ఆసనాలు ఉంటాయి. థైస్లో క్వాడ్రిసెప్స్ హ్యామ్స్ట్రింగ్స్ స్ట్రెంగ్త్ పెరగాలి, అక్కడ ఫ్యాట్ టోన్ అవ్వాలి, తగ్గాలి అంటే అర్ధ ఉత్కటాసన. ఆర్మ్స్ అప్, నీస్ బెంట్, బటక్స్ వెనక్కి పుష్ చేస్తూ ఎక్సేల్ డౌన్. మళ్ళీ ఇన్హేల్, ఆర్మ్స్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. చేతుల ఫ్యాట్, ఆర్మ్స్, ట్రైసెప్స్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేయడానికి ఆర్మ్స్ అప్, చేతులు వెనక్కి, ఎక్సేల్, చేతులు పైకి, ఇన్హేల్, ఎక్సేల్ బ్యాక్, ఇన్హేల్, చేతులు పైకి, ఎక్సేల్ బ్యాక్. అలా కొన్ని రెపిటేషన్స్ చేసుకుంటూ ఉంటే స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ అవుతుంది. షోల్డర్స్లో, ఆర్మ్స్లో ఫ్యాట్ అనేది తగ్గుతుంది. సో ఇలాంటివి కొన్ని ఆసనాలు మనం చేసుకుంటూ ఉంటే, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే, అలాంగ్ విత్ ద డయట్ మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది మెల్లిమెల్లిగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.